టీఎంఎల్ అని చెప్తాను. తెలంగాణ టీఎస్ తెలంగాణ స్టేట్స్ ఇట్లా చూపిస్తున్నారు కానీ మంత్రి పోస్ట్ కట్ అయితే చాలు, మంత్రి రావాలండి. మేడం తెలంగాణ మొత్తం ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఆయన. అంటే మహిళలకి పోస్ట్ కావాలని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళు అలాగే వస్తున్నారు. సరే నా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి మొట్టమొదటిసారి ఈరోజు దర్శనానికి రావడం జరిగింది. మరి ఆ దేవుడిని నేను కోరుకోవడం, ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు నూరేళ్లు ఉండాలి, ఆ తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలని మరి నాకు గెలిపించిన కాన్స్టిట్యున్సీ ప్రజలకు కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. ఈరోజు మేము ఇక్కడే గతంలో 2001లో మా హస్బెండ్ ఇక్కడ పోస్టింగ్లో ఉండే ఆర్టీఓగా ఇక్కడ జాబ్ చేశారు రేణిగుంట చెక్ పోస్ట్లో. నేను రెగ్యులర్గా వస్తూనే ఉంటాను. మరి మొదటిసారి దేవుడికి దర్శనానికి రావడం జరిగింది. మేడం, మహిళా కోటలో మంత్రి పదవిని ఆశించడంలో తప్పు కాదు కదా. మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పోస్ట్ అడిగితే, ఎందుకంటే మనసు ఉన్న మహారాజు కాబట్టి 2 మహిళలకి చోటిస్తాను, క్యాబినెట్లో తీసుకుంటానని చెప్పి మొన్ననే ప్రకటించారు. ఖచ్చితంగా ఎవరికి ఇచ్చినా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశాలు ఇస్తే ఆ పని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు వాస్తవంగా ఎక్కువ మట్టుకు మహిళలంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మా దగ్గర తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఆడబిడ్డలకు కూడా, గిరిజన ఆడబిడ్డలకు కూడా అమ్ముకునే పరిస్థితి ఉండే. ఈరోజు ఆ పరిస్థితి లేకుండా మరి వాళ్ళ కోసము కళ్యాణ లక్ష్మి ఇవ్వడము, మరి ఆడబిడ్డలు పుడితే 13,000 ఇవ్వడము, మరి అలాగే కేసీఆర్ కిట్ ఇవ్వడము, మరి ఎన్నో స్కీమ్స్ మా ఆడబిడ్డల కోసం తీసుకురావడం నిజంగా అదృష్టంగా భావిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు నమ్మకంతో ఈరోజు లాస్ట్ టైము మరి మనం చూస్తే మెజార్టీ కన్నా ఈసారి మెజార్టీ ఎక్కువ వచ్చింది. మరి మేము అదృష్టంగా భావిస్తాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా బంగారు తెలంగాణలో మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్తారని మేము